హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఆర్సీకే. దీన్ని మీ రవి సార్ని. ఈరోజు మన ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 1.1కి సంబంధించిన బేసిక్ నేర్చుకున్నాం. బోర్డు మీద చూడండి, ప్రైమ్ నెంబర్కి సంబంధించిన డెఫినేషన్ రాశాను. ఫస్ట్, ఏ నెంబర్ హ్యావింగ్ ఓన్లీ 2 factors 1 and itself ఈజ్ కాల్డ్ ప్రైమ్ నెంబర్. ఎగ్జాంపుల్స్ రాశాను. 2, 3, 5, 7, 11, 13, 17, 9, 20 వీలో ప్రైమ్ నెంబర్స్. సో మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో అందరికీ ఈజీగా అర్థమయ్యేటట్టు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే నెంబర్ తీసుకున్నాను. 2 ఏ టేబుల్స్లో వస్తుందో రాద్దాం. 1 టేబుల్లో వస్తుంది, 1 2s 2. ఇంకా ఏ టేబుల్ ఉన్న 2 వస్తుందా అంటే 2 టేబుల్లో రావాలి, 2 1s 2. సో దీనికి ఫ్యాక్టర్స్ 1 2 అనే 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఏదైనా ఒక నెంబర్ 1 టేబుల్లోనూ ఇట్ సెల్ఫ్ అంటే అదే టేబుల్ ఆ నెంబర్కి సంబంధించిన టేబుల్లో వస్తేనే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. సో ఏ నెంబర్ హ్యావింగ్ ఓన్లీ 2 factors, ఆ 2 factors ఏం అవ్వాలి, 1 and itself ఈజ్ కాల్డ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇవి ప్రైమ్ నెంబర్స్లో ఎగ్జాంపుల్స్. మీరు ప్రైమ్ నెంబర్స్ అని అబ్జర్వ్ చేస్తే 2, 3, 5, 7, 11 and so on. సో ప్రైమ్ నెంబర్ స్టార్టింగ్ నెంబర్ 2. సో ఇట్ ఈస్ ఏ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్లో 2 అనేది ఒకటే ఈవెన్ నెంబర్. మిగతా ప్రైమ్ నెంబర్స్ అన్ని మనకు ఆడ్ నెంబర్స్ అవుతాయి. అందుకే 2ని మనం ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటాం. నెక్స్ట్, కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? ఏ నెంబర్ హ్యావింగ్ మోర్ దాన్ 2 factors ఈజ్ కాల్డ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఏదైనా ఒక నెంబర్కి 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని మనం కాంపోజిట్ నెంబర్ అంటాము. ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాశాను. 4, 6, 8, 10, 12, 14 and so on. ఇవన్నీ కాంపోజిట్ నెంబర్సే అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 4కి ఫ్యాక్టర్స్ రాద్దాం. 4 ఏ టేబుల్స్లో వస్తుంది, 1 2s, 1 4s 4, 2 2s 4. సో 4కి ఫ్యాక్టర్స్ రాయమంటే 4 అనే 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది. సో 4 అనే నెంబర్కి 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి, 3 factors ఉన్నాయి కాబట్టి 4 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ అంటాము. 4 ఈజ్ ద స్టార్టింగ్ కాంపోజిట్ నెంబర్. 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ కాంపోజిట్ నెంబర్ ఈజ్ 4. లీస్ట్ ఈవెన్ కాంపోజిట్ నెంబర్ ఈజ్ 4. ఇక్కడ 9 అనేది చూడండి, ఆడ్ నెంబర్ కాబట్టి లీస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ ఈజ్ 9 అవుతుంది. సో కాంపోజిట్ నెంబర్ అంటే ఏ నెంబర్ హ్యావింగ్ మోర్ దాన్ 2 factors. అంటే ఒక నెంబర్కి 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ 3 ఉండొచ్చు, 300 ఉండొచ్చు, 3000 ఉండొచ్చు. ఏదైనా కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఇక లాస్ట్ వన్ ఈజ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే ఇక్కడ డెఫినేషన్ రాశాను. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దిస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ apart from the order in which the prime factor occur. సో ఆల్రెడీ మీకు ఇంకా దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద రాయటాన్ని ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 60 అనే నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఎక్స్ప్రెస్ చేయమంటే ఏం రాస్తాము? ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ బదులుగా 2 30s, 2 15s, సో 3 5s, 5 1s. సో 60 ఈక్వల్ టు 2 into 2 into 3 into 5 మీన్స్ 2 square into 3 into 5. సో 60 అనే నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో మనం రిప్రజెంట్ చేసే ప్రాసెస్ని మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటాము. ఈ 3 బేసిక్ డెఫినేషన్స్ మన మీద క్లియర్ కట్ ఐడియా ఉంటే మన ఎక్సర్సైజ్ 1.1 చాలా ఈజీ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి.